ఓడితే ఏంటి గెలిస్తే ఏంటి మా ఓటు సింహం. వైసీపీ ప్రధాన కార్యదర్శి శ్రీరెడ్డి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు తెలియదంటూ ఎవరికీ ఉండదు. ఎందుకంటే అప్పట్లో ఈమె చేసిన కాంట్రవర్సీ అంతా ఇంత కాదు. అయితే రీసెంట్ గా చెన్నైలో ఉంటూ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఫేస్బుక్ లో పోస్టులు పెడుతూ ఉంటారు శ్రీరెడ్డి. ఒక విధంగా వైసీపీకి బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పుకోవాలి. వైసీపీకి తన వంతుగా తన సహాయాన్ని చేస్తూ పార్టీకి తన వంతు ప్రయత్నంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా వైసీపీ పార్టీ భారీ పరాజయం తర్వాత శ్రీరెడ్డి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారని చెప్పుకోవాలి. జగనన్నపై ఫైర్ అవుతూ అన్న టీడీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకి ఎంతో సపోర్ట్ చేస్తారు, మీరు ఎప్పుడైనా కార్యకర్తల్ని పట్టించుకున్నారా, నన్ను పట్టించుకున్నారా అంటూ రీసెంట్ గా జగనన్నపై రియాక్ట్ అయిన శ్రీరెడ్డి రీసెంట్ గా రోజాపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ రోజు ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి రావడానికి గల మెయిన్ రీజన్ రోజానే అంటూ, నీలాంటి వాళ్ళు ఈ పార్టీలో ఉండడం వల్ల ఈ పార్టీ సర్వనాశనం అయిపోయిందంటూ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే అన్నారు. సారీ జగనన్న, రోజాని మాత్రం వదలను అంటూ ఫేస్బుక్ పోస్ట్ లో తన ఫ్రస్ట్రేషన్ చెప్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు శ్రీరెడ్డి. అయితే ఒక్కసారిగా పార్టీ ఇంత పరాజయం అవడానికి గల కారణం వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడే విధానమని చెప్పుకోవాలి. టీడీపీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అలా మాట్లాడినా కూడా మరీ ఇంత వరస్ట్ గా ఏ ఎమ్మెల్యే కూడా రియాక్ట్ అయ్యేవారు కాదు. కానీ వైసీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడేవారు. దీనివల్ల పార్టీకి భారీగా డ్యామేజ్ అయిందని చెప్పుకోవాలి.